నమస్తే. వెల్కమ్ టు ఐడ్రీమ్. లైంగిక వ్యాధుల్లో ఈ మధ్య కాలంలో కొత్త రకాల వ్యాధులు కూడా వచ్చి చేరుతున్నాయి. అందులో ముఖ్యంగా ఎస్టీఐ గురించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినపడుతుంది. అయితే ఈ ఎస్టీఐ అంటే ఏంటి? ఇది రావడానికి కారణాలేంటి? సౌత్ ఆఫ్రికాలో ఎక్కువగా ఈ పదం వినిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు భారతదేశంలో కూడా ఇది వ్యాపిస్తుందా? దీని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ఫెడికస్ హోమియోపతి నుంచి డాక్టర్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, లైంగిక వ్యాధులు అవగాహన ఉందో, అవగాహన లేకనో ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి. హెచ్ఐవి ఇవి చూసుకున్నట్లయితే ఇప్పుడు రీసెంట్‌గా ఎస్టీఐ అనేసి ఒకటి వినిపిస్తుంది. ఇది ఎక్కువగా ఆఫ్రికా దేశాలలో ఉన్నది అనేసి చాలా మందికి తెలుసు. కానీ ఇప్పుడు రీసెంట్‌గా ఇండియాలో కూడా ఈ కేసెస్ వస్తున్నాయి అనేసి తెలుస్తోంది. ఏంటి సార్ ఎస్టీఐ అంటే? సో, ఎస్టీఐ అంటే అది కొత్త వర్డ్ ఏం కాదండి. ఎస్టీడీ అనేవాళ్ళు ముందు. అంటే ఓకే. సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ అని. హ్మ్. దాన్నే కొంతమంది ఎస్టీఐ అంటారు. హ్మ్. సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అని. సో, ఎస్టీడీకి, ఎస్టీఐకి మనకు పెద్ద పెద్ద డిఫరెన్స్ లేదు. 2 ఒకటే. హ్మ్. ఇన్ఫెక్షన్స్ అంటాం, లేదంటే డిసీజెస్ అంటాం. హ్మ్. సో, ఇవి ఒక గ్రూప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనమాట. నార్మల్‌గా ఎస్టీడీస్ ఆర్ ఎస్టీఐస్ కింద ఏమొస్తుందంటే, అన్నిటికంటే ఫస్ట్ మనకు హెచ్ఐవి వస్తుంది. తర్వాత హెపటైటిస్ బి వస్తుంది. హెపటైటిస్ సి వస్తుంది. సో, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అంటాము. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అంటాము. ఈ 5 కామన్ అనమాట. దీంతో హ్మ్. పాటు మనకు సిఫిలిస్ అంటాము, గనేరియా అంటాము. అవన్నీ ఇప్పుడు లేవు. ఒక ముందుండే అంటే మనకు ఒక 20, 30 ఇయర్స్ ముందు అవి ఎక్కువగా ఉండేవి. సో, గనేరియా గానీ, సిఫిలిస్ గానీ ఇవి గూడా ఎస్టీడీస్ కిందకే వస్తాయి. కాకపోతే అవి అంత ర్యాంపెంట్‌గా లేవనమాట. హ్మ్. సో, బ్యాక్టీరియల్ ఎస్టీఐస్ అనమాట. లేకపోతే ఎస్టీడీస్. సో, హ్మ్. మనం వరి కావాల్సింది ఇప్పుడు మెయిన్‌గా దేనికంటే నార్మల్‌గా అందరికీ తెలిసిందే. సో, ఎస్టీడీస్‌కి ఎప్పుడైతే బాక్టీరియల్ డిసీజ్ ఉంటదో యాంటీబయోటిక్స్ పనిచేస్తాయి. హ్మ్. యాంటీబయోటిక్స్ పనిచేయకుండా ఉన్నవి దేంట్లో అంటే వైరల్ అనమాట. ఈ 5 మనం చెప్పుకున్నవి హ్మ్. వైరల్ డిసీజెస్. అందుకు మనము దాన్ని ఇంపార్టెంట్‌గా చెప్పుకోవాలి. హ్మ్. సో, మీరు చెప్పినట్లు చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ర్యాంపెంట్‌గా పెరిగాయి. సో, లేటెస్ట్ సెన్సస్ ప్రకారం ఏం ఏం జరుగుతుందంటే ఎక్కువ స్టూడెంట్స్‌లో ప్లస్ వెంటనే అంటే కొత్తగా జాబ్‌లో జాయిన్ అయిన వాళ్ళు. ఈ ఈ డెమోగ్రాఫిక్స్ తీసుకుంటే హ్మ్. వీళ్ళలో ఎస్టీడీస్ చాలా ఎక్కువగా ఉంది. ఎస్పెషల్లీ హెచ్ఐవి. ఓకే. హెచ్ఐవి అనేది చాలా కామన్ అయిపోయింది. ఎంత కామన్ అయిపోయిందంటే అండి ఇప్పుడు సో, లేటెస్ట్ సెన్సస్ ప్రకారం ప్రతి 333 మందిలో ఒకరికి హెచ్ఐవి ఉంది ఇండియాలో. హ్మ్. అది ప్రోగ్రెస్ గూడా చాలా ర్యాంపెంట్‌గా ప్రోగ్రెస్ అవుతుంది. ఎస్పెషల్లీ ఈ 2 ఏజ్ గ్రూప్స్. సో, పాతకాలంలో ఎలా ఉండేదంటే 30 ఇయర్స్ తర్వాతో, 40 ఇయర్స్ తర్వాతో ప్రాస్టిట్యూషన్ దగ్గరికెళ్ళే వాళ్ళలో ఎక్కువగా వచ్చేదనమాట. హ్మ్. హ్మ్. ఆ ఏజ్ గ్రూప్ వేరే ఉండేది. ఆఫ్టర్ 30, 45 వచ్చేది. కానీ లేటెస్ట్ సెన్సస్ ప్రకారం అట్‌లీస్ట్ 20 హ్మ్. to 25 మధ్యలో చాలా చిన్న ఏజ్. ఎవరైతే స్టూడెంట్స్ ఏజ్ గ్రూప్‌లో ఉంటారో, హ్మ్. అదే విధంగా రీసెంట్‌గా జాబ్‌లో జాయిన్ అయ్యారో వీళ్ళలో ఎక్కువగా మనము చూస్తున్నాం అనమాట ఈ డిసీజ్ అనేది. ఓకే. అయితే ఏంటి సార్ ఈ ఎస్టీఐ యొక్క లక్షణాలేంటి? సేమ్ హెచ్ఐవి వీటికున్న లక్షణాలేనా? లేకపోతే ఇంకేమైనా కనిపిస్తాయా? రైట్. సో, హెచ్ఐవి హెపటైటిస్ బి లేకపోతే హెపటైటిస్ సి, సో, లేకపోతే హెర్పిస్ సింప్లెక్స్ వైరస్, హ్యూమన్ పాపిల్లోమా వైరస్ మనము డిఫరెంట్‌గా తీసుకున్నప్పుడు హెచ్ఐవి గురించి మనకు తెలిసిందే. సో, అక్యూట్ స్టేజ్‌లో ఉంటుంది, క్రానిక్ స్టేజ్‌లో ఉంటుంది, డార్మెంట్ స్టేజ్‌లో ఉంటుంది. అక్యూట్ స్టేజ్‌లో అంటే ఫస్ట్ 1 మంత్ వరకు మనము అక్యూట్ హెచ్ఐవి అంటాం. దాంట్లో లైట్ ఫీవర్ గానీ, హెడేక్ గానీ, హ్మ్. మలైస్ అంటే బాడీలో ఆహ్, ఆహ్, పెయిన్స్ ఉన్నట్లు గానీ, లేకపోతే ఫీవర్ వచ్చిన సెన్సేషన్ గానీ, లైట్, కోల్డ్, కాఫ్ ఇవన్నీ అక్యూట్ స్టేజ్‌లో వస్తాయి. ఫస్ట్ హ్మ్. 1 వీక్‌లో, ఫస్ట్ 1 మంత్‌లో వస్తాయి. సో, నెక్స్ట్ స్టేజ్ వచ్చి క్రానిక్ స్టేజ్ అంటాం. క్రానిక్ స్టేజ్‌లో ఏమవుతుందంటే జస్ట్ 1 మంత్ నుంచి 10 ఇయర్స్ వరకు ఉండొచ్చు. కొంతమందికి 20 ఇయర్స్ వాళ్ళ ఫిజిక్‌ని బట్టి, వాళ్ళ అలవాటుని బట్టి. సో, హ్మ్. ఇక్కడ చాలా ఎక్కువ సింప్టమ్స్ అనేవి ఉండవనమాట. జస్ట్ ఏముంటుందంటే ఇక్కడ సో, కొంతమందికి కొన్ని లింఫ్ నోడ్స్ అనేవి ఎన్‌లార్జ్ అంటే చాలామందికి ఏం సింప్టమ్స్ ఉంటాయి. ఇంకా థర్డ్ స్టేజ్ వచ్చేటప్పటికి ఎయిడ్స్ అంటామనమాట. ఎయిడ్స్ వచ్చేటప్పటికి ఆపర్చునిటీ ఇన్ఫెక్షన్స్ అంటాము. మెయిన్‌గా ఆహ్, లూజ్ మోషన్స్ గానీ, టీబీ రావడం గానీ, సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ గానీ, అదర్ వైరల్ డిసీజెస్ హ్మ్. మనము హెపటైటిస్ బి అంటాము, హెపటైటిస్ సి అంటాము, హెర్పిస్ సింప్లెక్స్, హ్యూమన్ పాపిల్లోమా ఇవన్నీ సీరియస్ సింప్టమ్స్ అన్నీ మనం హెచ్ఐవి థర్డ్ స్టేజ్‌లో చూస్తామనమాట. హ్మ్. నెక్స్ట్ హెపటైటిస్ బి గానీ, హెపటైటిస్ సి గానీ మెయిన్‌గా ఫస్ట్ వీళ్ళలో జరిగేదేంటంటే ఆకలిపోవడం. ఎప్పుడైతే ఆకలిపోతుందో సో, దాన్ని మనము సీరియస్ లివర్ కండిషన్ లాగా కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఆకలిపోవడము, లేకపోతే జాండీస్ రావడము, సో, మెయిన్‌గా బాడీలోంచి ప్రోటీన్ పోవడము, బక్కగా అయిపోవడము. సో, ఇవన్నీ మనం హెపటైటిస్ బిలో చూస్తామనమాట. హ్మ్. నెక్స్ట్ హెపటైటిస్ సి గురించి ఎక్కువ వరీ కావాల్సిన అవసరం లేదు. సో, అది క్యూరబుల్. సో, అంత దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్. ఈ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్‌లో ఏమవుతుందంటే దీంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటుంది.
ఓరల్ ఒకటి, జెనిటల్ ఒకటి. ఓరల్ అంటే ఎప్పుడైతే మౌత్ చుట్టూ కొన్ని ఎరప్షన్స్ రావడం గానీ, బర్నింగ్ రావడం గానీ, ఇచ్చింగ్ రావడం గానీ, అదే ప్రైవేట్ పార్ట్స్‌లో లేడీస్‌కి గానీ, మెన్‌కి గానీ బాగా ఇచ్చింగ్ గానీ, లేకపోతే బర్నింగ్ గానీ రావడం, ఇవన్నీ మనం కామన్‌గా చూస్తుంటాం. అది హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అంటాం అనమాట. అదేవిధంగా హ్యూమన్ పాపిల్లోమా వైరస్, ఇది కూడా ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. దీంట్లో ఏమంటే జెనిటల్ వాట్స్ వస్తాయన్నమాట. వాట్స్ లాగా రావడము, సో ఓరల్ ఫేస్ దగ్గర కానీ లేకపోతే జెనిటల్ ఏరియాలో కానీ రావడం. సో ఇవన్నీ కామన్ డిసీజెస్. ఈ డిసీజెస్ ఈ సిమ్టమ్స్ కానీ ఉంటే కంపల్సరీ ఒక డాక్టర్ దగ్గర చూయించుకోవాలి. సో ఎస్పెషల్లీ హోమియోపతి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ ఏరియాలో. ఎందుకంటే అలోపతిలో దీనికి ఎటువంటి క్యూర్ లేదు. హోమియోపతిలో సో క్యూర్ లేకపోయినా కూడా మనం ఏంటంటే మంచిగా ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా చాలా ఎక్సలెంట్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈవెన్ హెచ్ఐవిలో చాలామంది మన కేసెస్ ఎలా వస్తాయంటే, సార్ మేము ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము కానీ మాకు తగ్గట్లేదు, వైరల్ లోడ్ తగ్గట్లేదు, లేకపోతే CD4 కౌంట్ పెరగట్లేదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మెయిన్గా 3 రీజన్స్ అనమాట. ఏఆర్టీ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, సో యూ కెన్ కమ్ టు హోమియోపతి. అదేవిధంగా వైరల్ లోడ్ తగ్గట్లేదు, ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకున్న హోమియోపతి రావచ్చు. అదేవిధంగా CD4 కౌంట్ పెరగట్లేదు, హోమియోపతిలో రావచ్చు. సో ఏ డిసీజెస్ మనం ఏ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ తీసుకున్నా హోమియోపతి వేరే అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్తో కంపేర్ చేస్తే హోమియోపతి చాలా మంచిగా పనిచేస్తుంది వితౌట్ సైడ్ సైడ్ ఎఫెక్ట్స్. ఎఫెక్ట్స్. అండ్ సార్, ఈ ఎస్టీఐకి కూడా సేమ్ మనము ఇప్పుడు ఏదైతే హెచ్ఐవి కావచ్చు, హెపటైటిస్ బి, సిఆర్ ఏదైతే తీసుకుంటున్న మెడిసిన్, అదే మెడిసిన్ దీనికి కూడా సరిపోతుందా, లేకపోతే దీనికి ఇంకా వేరే డిఫరెంట్ మెడిసిన్ ఏదైనా అవసరం? బేసిక్గా ఇది ఎస్టీఐ అంటున్నారు కదా, ఎస్టీఐ అనేది ఒక పర్టికులర్ డిసీజ్ కాదనమాట. ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ డిసీజెస్. సో మనం చెప్పుకున్న హెచ్ఐవి కానీ, హెపటైటిస్ బి కానీ, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ కానీ, హ్యూమన్ పాపిల్లోమా వైరస్ కానీ, సిఫిలిస్ కానీ, గర్నేరియా కానీ, ఇవన్నీ ఎస్టీఐ కిందికి వస్తాయి అనమాట. ఎస్టీఐ అనేది ఒక గ్రూప్ లాగా అనమాట. సో మనము అదొక నేమ్ ఫర్ గ్రూప్స్ ఆఫ్ డిసీజెస్ అనమాట. మనం బ్యాంక్ అంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయి, లేకపోతే మీడియా అంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియా ఉన్నాయన్నమాట. అదేవిధంగా సో మనం ఎస్టీఐ అని ఎప్పుడు అంటాము, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటే సెక్షువల్ యాక్టివిటీ వల్ల, అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీ వల్ల ఒకరి నుంచి ఒకరికి గన డిసీజ్ ట్రాన్స్ఫర్ అయితే దాన్ని మనం ఎస్టీఐ అంటాం అనమాట. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఆర్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్. సో ఇవన్నీ హెచ్ఐవి కానీ, హెపటైటిస్ బి కానీ, ఇవన్నీ గ్రూప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వేర్ దే క్యాన్ ప్రాపగేట్ త్రూ సెక్షువల్ యాక్టివిటీ అనమాట. సో ఇవన్నిటిని కలిపి మనము సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఆర్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ అంటాం. ఇవన్నీ కామన్ నేమ్ అనమాట, అంతే. ఓకే. సో ఏంటంటే ఏదైనా సరే, ఎవరైనా సరే అవగాహన ఉండాలి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఆరోగ్యం పట్ల. ఎందుకనంటే తెలిసే తెలియక ఇది ఇంకా 10 మందికి మీరు అన్నట్లు చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి కూడా ఈ మధ్య కాలంలో కేసెస్ కూడా. సో ప్రతి ఒక్కరు అవగాహన కలిగి సరైన టైంలో కనుక మనము ఒక ట్రీట్మెంట్ అదే తీసుకోవడం వల్ల కూడా మనము ఈ వ్యాప్తి చెందకన అనేది ఎంతో కొంత మనం అరికట్టవచ్చు. ఒకవేళ వచ్చిన వాళ్ళైతే వెంటనే ఏఆర్టీతో పాటు మనము హోమియోపతి కూడా తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొద్దిగా సర్వే అవ్వచ్చు, హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. రైట్, కొద్దిగా కాదండి. సో మనము హెచ్ఐవి తీసుకునేటప్పుడు ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ, మోడర్న్ మెడిసిన్స్ ద్వారా ఏంటంటే ఒక హెచ్ఐవి ఉన్న పర్సన్, హెచ్ఐవి లేని పర్సన్ ఇద్దరు 100 years హ్యాపీగా బతుకుతారు. అంటే డిఫరెన్స్ లేదు, లైఫ్ క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ ఉండదు. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే హెచ్ఐవి ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి, హెచ్ఐవి లేని వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి, మిగిలిందంతా సేమ్. సో వాళ్ళ లైఫ్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ అంటే లెంత్ ఆఫ్ లైఫ్ కానీ సేమ్ ఉంటుంది, ఎటువంటి డిఫరెన్స్ లేదు. అంత అడ్వాన్స్డ్. ఒక విధంగా జనాలకు భయం లేకపోవడానికి ఇది కూడా ఒక కారణం. మనం ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలని అనుకుంటే ఏముందిలే, వాళ్ళతో పాటు మనం కూడా బతికేస్తున్నాం కదా, మెడిసిన్స్ ఉన్నాయి కదా, వాడుకుంటే అయిపోయింది అనేసి కేవలం వాళ్ళు ఒక సుఖం సంతోషం గురించి ఆలోచిస్తున్నారు కానీ క్వాలిటీ లైఫ్ అనేది వాళ్ళు ఆలోచించట్లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.